రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్స్ ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం అమాయకుడిగా ఏం చెప్పాడో ఈరోజు కూడా మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు అనేది చెప్తా ఉన్నాడు. నేను మాట తప్పను, మడని తిప్పను, నేను చాలా సచ్చీలుని, నేను ఒక మాట చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యి ఈరోజు ప్రజల మధ్యకి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. నేను మద్య నిషేధం చేస్తానని చెప్పాడు, సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పాడు కదా. మరి ఈరోజు చేశాడా? నేను విద్యుత్ ఛార్జీలని పెంచను అని చెప్పాడు, పెంచాడా లేదా? నేను ఉద్యోగులకి అది చేస్తాను ఇది చేస్తానంటే ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఎలా ఉందనేది మీ అందరికీ తెలిసిన అంశమే. పిఆర్సీ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా సరే. ఈరోజు అన్ని కోణాల్లో మరి నాడు నేడు పెట్టాడు. రంగులు వేసుకోవడం తప్పితే ఏం చేసింది కూడా ఏమీ లేదు. ఈరోజు ఎంతో మందిని బలిగొన్నారు. అటు ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, ఒక్కళ్ళని కాదు అందరినీ ఇబ్బంది పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీరు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే, అన్ని కోణాల్లో విఫలమై నేను మీకు ప్రజల్లోకి మళ్ళీ అన్నీ చేసి నేను నేను వస్తాను అని చెప్పాడు. ఈరోజు అన్నిటిలోనూ ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తికి 10 లక్షల అప్పుని చేసి ఈరోజు సంక్షేమాలని, అభివృద్ధిని తుంగలో తొక్కాడు. నేను ఏదో బటన్ నొక్కుతున్నానని చెప్పాడు, కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ని మరి 1,00,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. అదేవిధంగా మద్యం, నాసి రకం మద్యం ఈరోజు రేట్లు ఎక్కువ పెంచి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఎటుపోయింది అంటే, లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే తాడేపల్లి ప్యాలెస్ పోయినాయి అనే దాని మీదగా స్పష్టంగా కనపడతా ఉంది. అందరూ ఏకీభవిస్తున్నారు. శాండ్ సంబంధించి, మైనింగ్ సంబంధించిన ప్రతి అంశంలోనూ ఈరోజు దోపిడీలు జరిగినాయి. నీ ఎమ్మెల్యేలు దోపిడీలు చేశారు, నువ్వు దోపిడీలు చేశావు. మరి ఈరోజు ఒక దోపిడీ వ్యవస్థని నీ యొక్క గవర్నమెంట్తో పాటు నీ గవర్నమెంట్ ఒక దోపిడీ వ్యవస్థని ప్యారలర్గా నడిపింది అంటే ఈరోజు ప్రజలకి మేలు చేశారా లేదు నష్టం చేశారా అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. పేదలకి ఆ రోజు మరి సబ్ ప్లాన్స్ అనేది ఏర్పడినాయి అంటే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఏర్పడిందంటే పేదవాడికి అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడేది. ఈరోజు మొత్తం సబ్ ప్లాన్ అంతా మొత్తం నాశనం చేసి పక్కన పెట్టేశారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నువ్వు అంటున్నావు మరి ధనికులకి అంటే పెత్తందారులకి నాకు జరుగుతున్న పోటీ అని చెప్తున్నా. ఎవరు పెత్తందారులు? లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి పెత్తందారా? లేదు, ఆ రోజు పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంత వరకు సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి, అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరి ఆ రోజు అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుడా అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అన్ని సంక్షేమాలు జరిగినాయి. మరి పేదలకి సంక్షేమం అంటే అవి ఒక
బటన్ నొక్కి నేనేదో చేస్తున్నాను అనేది కాదు. బటన్ నొక్కి నేనేదో 10,000 వేస్తాను, 15,000 వేసాను, అదేవిధంగా వాలంటీర్లని నేను 10,000 పెట్టి ఉద్యోగాలు ఇచ్చాననేది కాదు. 10,000 తోటి 5,000 తోటి వచ్చే ఉద్యోగాలు అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా మనం పరిగణనలో తీసుకుంటామా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నిరుద్యోగులుగానే చేసావు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా లేదు. ఇప్పుడు మరి టీచర్స్ సంబంధించిన దాంట్లో మరి ఎంతమందిని నువ్వు రిక్రూట్ చేసావు ఈ 5 సంవత్సరాల్లో? ఈరోజు ఏం చేసినా దాఖలాలో లేడు. సర్వనాశనం చేశారు. రాష్ట్రం సర్వనాశనం అయింది. ఈరోజు చదువుకున్న వాళ్ళు విదేశాలకి అదేవిధంగా వలసలు పోతున్నారు. ఏదో రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మీరు చూశారు మొన్న రైతాంగం పూర్తిగా దెబ్బతింది నీళ్ళు ఇవ్వలేక. ఓ ప్రణాళికాబద్ధత లేదు. అది అంటే షో చేస్తారు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీద. అంతే తప్పితే రైతాంగానికి చిత్తశుద్ధితో నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. ఏమన్నా మాట్లాడితే మరి వారిని మీకు సాక్షాత్తు పత్రికల వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే మాట్లాడిన వాడితో ఏదో విధంగా వాడిని హింసించటం, ఏదో తప్పుడు కేసులు బనాయించటం, ఇబ్బంది పెడతాం తప్పితే ఎక్కడ మేలు చేసిన దాఖలాలు అంటే ప్రతి విమర్శలను కూడా తట్టుకోలేని మరి ఈ ప్రభుత్వాన్ని నడిపిన నేత ఒకసారి మరి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించాలి. అందుకనే సమయం వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కుప్పగోల్చడం కోసం, చిత్తుగా ఓడించడం కోసం, ఈ పార్టీని చిత్తుగా ఓడించడం కోసం ఎన్డీఏ కూటమి వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పరిపాలనా దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రేపు ప్రభుత్వం ఏర్పడుతాం. డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి మరి రెండింటిని బాటలు వేసి ముందుకు నడిపించడం కోసం మరి ప్రజల ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ యొక్క జగన్మోహన్ యొక్క మారణకాండ, హత్యాకాండ అనాలా, మారణకాండ అనాలా, ఏమనాలనే దాని మీద కూడా ప్రజలు, ఎందుకంటే చూస్తున్న చరిత్ర అమాయకంగా మళ్ళీ బస్సు యాత్రలు చేస్తూ ప్రజలు మభ్యపెడుతున్న విధానం మనం చూస్తున్నప్పుడు సాక్షాత్తు యువత అంటుంది బాయ్ బాయ్ అని యువత అంటుంది. ప్రజలు అంటున్నారు నువ్వు ఇంటికి పో అని. తప్పనిసరిగా రేపు ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రేపు అధికారంలోకి వస్తుంది. ఈ యొక్క రక్త చరిత్రకి మరి పులి స్టాప్ అనేది పడుతుందనేది కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క పెత్తందారి అంటే ఈ పెత్తందారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియజేస్తూ, మరి ప్రజల యొక్క నిర్ణయం మరి శ్రేయోధార్యంగా భావించే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో శ్రేయోధార్యంగా వహించే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా భాజపా కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ముందుకెళ్ళాలి, ప్రజా నిర్ణయం కోసం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ధరలన్నిటినీ మళ్ళీ అదుపు చేసే పరిస్థితి వస్తుంది, పేదలను కాపాడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ముందుందనేది కూడా తెలియజేసుకుంటూ, నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.